జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జయహోకు స్వాగతం. ఆమె ఉత్తరాఖండ్లో హిమగిరుల చెంతనే పుట్టి పెరిగింది. ఖ్యాతిలో శిఖరమంత ఎదిగింది. జాతి మెచ్చే సాహస క్రీడలో అనేక పర్వతాలను అధిరోహించింది. ఇక బెంగళూరులో వ్యాపారం దివాళా తీసి బతుకంత బాధగా మారిన ఓ ఇల్లాలు హైదరాబాదీ వంటకాల ఘుమఘుమలతో కొత్త వ్యాపార సామ్రాజ్యం నిర్మించి విజేత అయ్యారు. విభిన్న స్ఫూర్తి కథనాల సమాహారం జైహో మీకోసం. జై హో. చిన్న వయసులో పెద్ద ఘనత సాధించిన హిమాలయ పుత్రిక, మంచుకొండల అధిరోహణలో మహాస్వప్నిక, కంచనజుంగ నుంచి ఎవరెస్ట్ దాకా 25 శిఖరాలు అధిరోహించిన సాహస నారి, హిమగిరులలో విజయ భేరి, శిఖరమంతా ఖ్యాతి సాధించిన జాతిరత్నం, ఉత్తరాఖండ్ జయకేతనం శీతల్ రాజ్. శిఖర ప్రేమికురాలు, సాహస యాత్రికురాలు శీతల్ రాజ్ 1996లో ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోరగఢ్ జిల్లా నల్మొదాలో పుట్టింది. హిమగిరులలోనే పెరిగింది. ఉదయ సంధ్య వేళల్లో శిఖరపు అంచులపై నీరెండతో వింతకాంతులు హిమనగాలపై తన ఆకర్షణను పెంచాయి. ఎప్పటికైనా ఆ శిఖరాలు చేరాలని ఆమె హృదయం ఆరాటపడేది. అవే తర్వాత కాలంలో ఆమె ఆశయ శిఖరాలయ్యాయి. అయితే చిన్నప్పుడు భుక్తికే కష్టంగా ఉండేది. నాన్న ఉమాశంకర్ రాజ్ టాక్సీ డ్రైవర్, అమ్మ సప్నాదేవి గృహిణి. తొలుత వ్యతిరేకించిన తర్వాత శీతల్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. నా ఆశయాలకు అండగా నిలవాలని మా వాళ్లను ఒప్పించేసరికి దేవుడే దిగివచ్చాడు. మా కుటుంబాల్లో స్త్రీలు సంప్రదాయాలను ధిక్కరిస్తే ఊరి వాళ్ళు నేరం చేసినట్లు చూసేవారు. నేను పొద్దున్నే నిద్రలేచి జాగింగ్ కు వెళ్లినా, ఎన్సీసీ శిబిరాలకెళ్లి ఆలస్యంగా వచ్చినా కొన్ని కళ్ళు చూపులతోనే ప్రశ్నించేవి. వారి గుసగుసలు నా చెవిన పడ్డాయి. అయితే నా శిఖర యాత్రల కబుర్లు పత్రికల్లో వస్తుంటే ఆ గుసగుసలు సద్దుమణిగాయి. అమ్మా నాన్న మొదట సంశయించిన తర్వాత నాకు మద్దతుదారులుగా మారారు. ఎదిగే వయసులో శీతల్ అమ్మకు మంచి స్నేహితురాలైంది. ఆమె వంట చెరుకు కోసం చిట్టడవికి వెళుతూ ఉంటే తనూ వెంట నడిచి వెళ్లేది. తమలా కొందరు కట్టెమోపులతో కాకుండా భుజాన బరువులతో వెళుతుంటే ఆసక్తి పెరిగింది. పర్వతారోహణకు వెళుతున్నారని తెలిసి మనసు నిలువలేదు. నెరవేరని మా అమ్మ ఆశయాలే నాకు ప్రేరణ. వాటిని నిరంతరం కొనసాగించాలని తను నన్నెంతో ప్రోత్సహించింది. ఉన్న దాంట్లోనే అర్థవంతంగా జీవించడం నేర్పింది. అన్నట్లు పర్వతాలే నాకు నిజ నివాసాలు. అవి నన్ను తమ కన్నబిడ్డలా కాపాడాయి, గాయాల నుంచి రక్షించాయి. నాకు పర్వతాలే ప్రియనేస్తాలు. వాటితోనే సహవాసం. అందరితో ఎలా మెలగాలో నాకు పాఠాలు నేర్పాయి. నా ఈ శిఖర పయనంతో మరెందరో మహిళల సాధనకు ప్రేరణగా నిలవడం నా లక్ష్యాన్ని మరింత దృఢంగా మార్చింది. శీతలకు ప్రకృతి, పర్వతారోహణ ఈ రెండే ఇష్టం. కాని ఆశయ శిఖరాలు ఎక్కాలన్న ఆశలపై తొలుత నీళ్లు చల్లారు. అలా వెళ్లావంటే పెళ్లి చేస్తాం చూడు అని కుటుంబ పెద్దలు హెచ్చరించారు. అయితే ఈ ఆంక్షలు ఆమె ఆకాంక్షలను అడ్డుకోలేకపోయాయి. పర్వతాలలోనే పెరిగాను. కానీ పర్వతారోహణ ఒక క్రీడ అని ముందుగా తెలుసుకోలేకపోయాను. మేము ఇక్కడే నివసిస్తున్నాం. ఎందుకో మరి స్థానికుల్లో ఈ శిఖరారోహణ నిరర్థక వ్యవహారమనే అపోహ ఉంది. అయితే ఎన్సీసీతో నా పరిచయం పర్వతారోహణపై ఓ కొత్త ప్రపంచాన్ని నా ముందు ఆవిష్కరించింది. ఈ మార్గంలో ముందుకు సాగేందుకు స్ఫూర్తినిచ్చింది. 2015లో డార్జిలింగ్ హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రాథమిక పర్వతారోహణ కోర్సులో చేరింది. అప్పుడు ఫ్రీ ఎవరెస్ట్ యాత్రలో భాగంగా శీతల్ త్రిశూల్ పర్వతాన్ని అధిరోహించారు. ఈ తొలి విజయంతో ఆమె ఆత్మవిశ్వాసం పెరిగింది. పర్వతారోహణను వృత్తిగా మలుచుకునేందుకు బాట వేసింది. 8000 मीटर पे హ్యూమన్ బాడీ కా పర్వతారోహణలో ఒక్కో అంచెకు చేరినప్పుడు ఒక్కో సవాలు ఎదురవుతుంది. 8000 మీటర్ల ఎత్తైన శిఖరాలపై వాతావరణం మన మనుగడకే పరీక్షగా ఉంటుంది. అలాంటి భయంకర అనుభవం కంచనజుంగ శిఖరం మీద నాకు ఎదురైంది. ఇది అనుభవం ఆధారంగా చేసిన అధిరోహణ, అంతేకాని ముందస్తు అధ్యయనంతో సిద్ధమైంది కాదు. పర్వతారోహణ ఎంత కష్టమో కిందికి దిగిరావడం కూడా అంతే కష్టంగా మారింది. అయితే పొద్దున్నే శిఖరం చేరుకుని సూర్యుని తొలి కిరణాల కాంతిలో తడిచిపోవడం అద్భుతం. वो सबसे शानदार
शानदार मोमेंट्स था मेरा लाइफ। ఎన్ని కష్టాలు ఎదురైనా శీతల్ ప్రకృతి ఆరాధన పర్వతారోహణను విడిచిపెట్టలేదు. 8000 मीटर से क्लाइंब करके वहां से स्की 8000 మీటర్ల పర్వతం నుంచి స్కీయింగ్ తో కిందికి దిగిరావాలన్న ప్రయత్నం బెడిసికొట్టింది. ఓ దిశగా స్కీయింగ్ వేగం ఎక్కువైంది, మరో దిశగా వెర్రి గాలులతో అదుపు తప్పి ఏమీ కనబడక పడిపోయాను. కాలికి గాయమైంది. శస్త్రచికిత్స తర్వాత 6 నెలల పాటు మంచానికే పరిమితమయ్యాను. కలలు చెదిరిపోతున్న వేళ కుటుంబ సభ్యుల మద్దతుతో తిరిగి కోలుకున్నాను. 2024 జనవరిలో లద్దాఖ్ లో నా యాత్ర పునఃప్రారంభమైంది. వైద్యులు హెచ్చరించినా వినకుండా సంకల్ప బలంతో యాత్ర విజయవంతంగా పూర్తి చేశాను. शुरू किया और सक्सेसफुली हो गया सबमिट। 2018 మే 21న 21 ఏళ్ల వయసులో శీతల్ 8586 మీటర్ల ఎత్తున భారత్, నేపాల్, చైనా సరిహద్దుల మధ్య ఉన్న కంచన్జుంగా పర్వతాన్ని జయించారు. విజయ చిహ్నంగా మన దేశ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. साउथ कॉल का चीज है। ఎవరెస్ట్ దక్షిణ భాగాన్ని మృత్యు పొంచిన ప్రాంతమంటారు. ఎంతో ప్రమాదకరమైన ఆ ప్రాంతాన్ని సాహసంతో దాటాను. ముఖ్యంగా అన్నపూర్ణ శిఖరాధిరోహణ సందర్భంలో మోకాలి నొప్పి వచ్చింది. అయినా పట్టుదలతో కంచన్జుంగా పర్వతాన్ని అత్యంత సాహసంతో అధిరోహించాను. सक्सेस करना है। कंचनजंगा सबसे ज्यादा डिफिकल्ट और डेंजरस था। ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కడం మరో సవాల్. నేపాల్లో బేస్ పాయింట్ నుంచి వెళుతూ ఖుంబు అనే హిమాని నదాన్ని దాటాలి. అది మహాసాహసంగా చెప్పాలి. ఘనీభవించిన మంచుగడ్డల కింద ప్రవహిస్తోంది. పగటిపూట ప్రమాదమని భావించి సమయస్ఫూర్తితో రాత్రివేళ ఖుంబూను దాటారు. 2019 మే 16న ఎవరెస్టు శిఖరమెక్కి చిన్ననాటి కలను నిజం చేసుకున్నారు. खुम्बू आइसफॉल में रात కుంభు హిమనీ నదం పెద్ద సవాల్. హిమపాతాల ప్రమాదం లేకుండా రాత్రివేళ ఆ నదీ నదాన్ని దాటాను. అంతేకాదు నాకు నేపాలీ భాష వచ్చినందువల్ల కలిసి వచ్చింది. ఏదేమైనా ఎవరెస్ట్ శిఖర అధిరోహణం నాకు ఓ మధుర స్మృతిగా మిగిలింది. एक्सपीडिशन करके 2024లో శీతల్ పేరు మరో పర్యాయం మారుమోగింది. అక్టోబర్ 8వ తేదీన ఆమె 8188 మీటర్ల ఎత్తైన శిఖరం మౌంట్ చో ఓయు శిఖరాన్ని ఎక్కిన మొదటి భారతీయ మహిళగా ఖ్యాతి పొందారు. अभी तक मैंने ऑल ओवर दी वर्ल्ड 23 माउंटेन्स को నేను ఇప్పటి వరకు విశ్వవ్యాప్తంగా 23 పర్వతాలను ఎక్కాను. 2018లో నా తొలి 8000 మీటర్ల పర్వతం కంచన్జుంగా చేరాను. ఇలా చూస్తే సక్సెస్ రేట్ 25%. నా చిరకాల స్వప్నం ఎవరెస్ట్ శిఖరాధిరోహణ. అది 2019 మే నెలలో నిజమైంది. ఓ కలలా అనిపించింది. 2021లో మహిళా బృందానికి నాయకత్వం వహించాను. ఇక 2023లో మౌంట్ చోయును అధిరోహించిన తొలి భారతీయ మహిళగా నాకు ఖ్యాతి దక్కింది. అది 8201 మీటర్ల ఎత్తున ఉంది. ప్రపంచంలో ఎత్తైన శిఖరాల్లో 6వ. कराया था 2023 माउंटेन्स को सक्सेसफुली क्लाइंब किया है। ఇప్పుడే తన విజయ యాత్ర పూర్తి కాలేదు. ప్రపంచంలో 8000 మీటర్ల ఎత్తైన 14 మహాపర్వతాలను అధిరోహించటం జీవిత లక్ష్యం. ఆసియా శిఖరాలపై విశ్వాసమే శీతల్ను ముందుకు నడిపిస్తోంది. 2021 में 2021లో నేను నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు అందుకున్నాను. ఆ మధుర క్షణాలను మా అమ్మా నాన్నతో కలిసి రాష్ట్రపతి భవన్ లో పంచుకోవడం నాకు గర్వకారణంగా అనిపించింది. फील हुआ कि ये हाँ मैंने कुछ अचीव किया है। ఆయన మహ్మద్ బెంగళూరులో ఒకనాడు చక్రం తిప్పారు. బస్సులు నడిపి బాగా బతికారు. కానీ కోవిడ్ వేళ నష్టాలతో దివాళా తీశారు. కుటుంబం 4 రోడ్ల కూడలికి చేరింది. మరి ఆమె ఆసియా. నిన్నటిదాకా మహ్మద్ భార్యగానే తెలుసు. మరి నేడు కన్నడ సీమలో పెద్ద వ్యాపారవేత్త. హైదరాబాదులో పుట్టింటి వారసత్వ బహుమతితో తను గరిటె తిప్పి కుటుంబాన్ని గట్టెక్కించారు. బిర్యానీ రుచులతో వ్యాపార సామ్రాజ్యమే సృష్టించారు. బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంగా ప్రసిద్ధమైన హోసూరు సర్జాపూర్ రోడ్ లేఅవుట్ మినీ భారతదేశంలా భిన్న సంస్కృతుల సమాహారం. ఎలక్ట్రానిక్, ఐటీ హబ్బులకు దగ్గరగా ఉంటుంది. రెస్టారెంట్లు, హోటళ్లతో సందడిగా ఉంటుంది. ఇక్కడ చిన్న ఆహారశాల నూన్స్ బిర్యానీకి ఓ కథ ఉంది. మహ్మద్, ఆయన భార్య ఆసియా కలిసి స్థాపించిన రెస్టారెంట్ ఇది. సంక్షోభంలో అవకాశాన్ని సృష్టించుకొని హైదరాబాదీ వంటకాలకు చిరునామాగా మార్చారు మహ్మద్ దంపతులు.
नून्स बिरयानी 15 साल पहले మా నూన్స్ బిర్యానీ కేంద్రాన్ని బెంగళూరులో 15 ఏళ్ల క్రితం నెలకొల్పాం. ఇంటి తరహా రుచులను అందించాలన్నదే మా ఉద్దేశం. ఆర్థిక ఇబ్బందులతో ఓ దశలో మా స్వస్థలం హైదరాబాద్ తిరిగి వెళ్లిపోవాలని ఓ నిర్ణయానికి వచ్చాం. అప్పుడు నా సతీమణి ఆసియా ప్రోత్సాహంతో హైదరాబాదీ వంటకాలతో బిర్యానీ ఆన్ వీల్స్ పేరుతో ఒక మొబైల్ వ్యాన్ ను ప్రారంభించాం. నాణ్యమైన మా వంటకాలు ఆదరణ పొందాయి. మా ఆహారాన్ని ఇష్టపడే కస్టమర్లు లభించారు. దాదాపు 18 ఏళ్ల క్రితం మహమ్మద్ బెంగళూరులో రవాణా రంగంలో ఒక వెలుగు వెలిగారు. కానీ కొంతకాలం తర్వాత అనుకోని అవాంతరాలతో వ్యాపారం దెబ్బతింది. బాగా బతికిన చోట దివాలా తీసినట్లు ఉండలేక స్వస్థలం హైదరాబాద్ వెళ్లిపోవాలని నిశ్చయానికొచ్చేశారు. కానీ మహమ్మద్ సతీమణి ఆసియాకు పట్టుదల ఎక్కువ. పుట్టింటనో మెట్టింటనో తను నేర్చిన హైదరాబాదీ బిర్యానీ తయారు చేస్తానని భర్తతో చెప్పారు. విక్రయ బాధ్యతలు మాత్రం మీరే చూసుకోవాలి అంటూ మహమ్మద్ను కోరారు. ఆయనకు ఆ ప్రతిపాదన నచ్చింది. సొంత ఇంట్లో వ్యాపార ప్రాతిపదికన వంటశాల ప్రారంభమైంది. 1999లో ఒట్టి చేతులతో బెంగళూరు వచ్చాను. కష్టపడి వ్యాపారం చేశాను. కానీ కొంతకాలానికి వ్యాపారం దెబ్బతిని నష్టాలు మిగిల్చింది. స్వస్థలం హైదరాబాద్కి వెళ్ళక తప్పదనుకున్నాం. కానీ నా భార్య ఆసియా బిర్యానీ వ్యాపారం చేద్దామన్నది. అలా జయనగర్లో బిర్యానీ ఆన్ వీల్స్ పేరుతో మేమే వంటకాలు చేసి కస్టమర్ల దగ్గరకు తీసుకెళ్లాం. ఆరంభంలో కష్టాలు తప్పలేదు. అయితే 30% కమిషన్ ఇవ్వటంతో బ్రాండ్ బలపడింది. తాజా బిర్యానీ అందించేందుకు 14 సీట్లతో రెస్టారెంట్ను విస్తరించాం. అలా మా విజయ పదం మొదలైంది. కొద్దిపాటి రెస్టారెంట్ గా ఆరంభమైన బిర్యానీ బిజినెస్ క్రమంగా పెరిగింది. ఆసియా మహమ్మదుల వంటింటి గుమగుమలు సూపర్ మార్కెట్లను తాకాయి. మాంసాహార మృదుత్వానికి బొప్పాయి, కుంకుమ పువ్వు కలిపిన నెయ్యి, నానబెట్టిన సహజమైన మసాలాలు ఉపయోగించారు. బాస్మతి బియ్యం, మసాలాలు, మాంసం కలిపి వండిన సంప్రదాయ దమ్ బిర్యానీ రుచి, శుచి ఆహార ప్రియులకు నచ్చాయి. 10 మంది మాటతో కస్టమర్లు పెరిగారు. कुकिंग का आर्ट जो है ये मेरे बीवी जो है ना मेरे मदर నా సతీమణి మా అమ్మ దగ్గర నేర్చుకుని వంటకాల తయారీలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తరతరాలుగా ఈ సంప్రదాయ వంటకాల లభ్యతకు నూన్స్ బిర్యానీ ఇప్పుడు కేంద్రం. నేటి కాలంలో ఇలాంటి నైపుణ్యాలు పంచుకోవటం అరుదుగా చూస్తాం. కానీ మా బిర్యానీ మా అమ్మ వారసత్వం. ప్రతి వంటకం అస్సలు సిస్సలు రుచితో ఉంటుంది. इसलिए जो है ना वो मदर का जो ट्रेंड है उसको अच्छा बिरयानी बनाने आता है. సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇక్కడి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ 7వ సెక్టార్లో నూన్స్ బిర్యానీ ఆరంభమైంది. ఇక్కడ తయారైన హైదరాబాదీ బిర్యానీలు, కబాబ్స్, రసమలై మిఠాయిలు ఆహార ప్రేమికులకు నచ్చేశాయి. రోజు చికెన్ దమ్ బిర్యానీ, వారాంతంలో మటన్ బిర్యానీ వడ్డిస్తారని అందరికీ తెలిసిపోయింది. నోరూరించే వంటకాలు సహ వ్యవస్థాపకురాలు ఆసియా నైపుణ్యాలను ప్రతిబింబిస్తాయి. अलग अलग बिरयानी बनाते आर्डर से जैसा हार्ट पेशेंट కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా ఇక్కడ గుండె సమస్యలున్న వారికి ఆలివ్ ఆయిల్, తక్కువ మసాలాలతో వండే బిర్యానీలు తయారు చేస్తున్నాం. గ్రిల్డ్ చికెన్ గా తెలిసిన ఆల్ఫాహామ్, హరియాలి వంటకాలున్నాయి. ఏళ్లుగా నాణ్యత ప్రమాణాలు ఒకేలా పాటిస్తున్నాం. 15 इयर्स से भी हमारा क्वालिटी और कस्टमर भी हमारे 15-14 इयर्स से भी सेम कस्टमर है. నూన్స్ బిర్యానీ ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు, ఒక కుటుంబ విజయ గాథ. రవాణా వ్యాపారం దివాలా తీసి బతుకు సంక్షోభంలో పడ్డప్పుడు ఆ కుటుంబం బాధల్లోంచే విజయగాథ ఎలా రాసుకుందో ఈ కథనం ఓ నిదర్శనం. యజమాని మహమ్మద్ వంటకాల విక్రయాలు, సరఫరాలను పర్యవేక్షిస్తున్నారు. ఆసియా వంటకాల తయారీలో తన నైపుణ్యాలను నిత్యం ఆహార ప్రియులకు చూపిస్తున్నారు. వీరి కుమారుడు వ్యాపారాన్ని నవీన పంథాలో ముందుకు తీసుకెళ్తున్నారు. అమ్మ, నాన్న, అబ్బాయి కలిసి నడుపుతోన్న ఈ రెస్టారెంట్ బెంగళూరులో ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది. मेरे मिसेस है, मेरी बीवी है, ये मेरा बेटा है. నా సతీమణి, కుమారుడు ఈ నూన్స్ బిర్యానీ రెస్టారెంట్ విజయానికి మూల స్తంభాలు. కుటుంబాలు ఆహ్లాదంగా రుచులు ఆస్వాదించేందుకు విస్తరించే ఆలోచన ఉంది. మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసే ప్రణాళికలున్నాయి. మా మూలాలు కాపాడుకుంటూ అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష మాది. సంక్షోభాలు ఎదురైనా మహమ్మద్ కుటుంబం వ్యాపారంలో పరీక్షలకు నిలిచింది, గెలిచింది. నూన్స్ బిర్యానీ విజయం ఫీనిక్స్ కథను తలపిస్తోంది. నిజంగా నిబద్ధంగా పనిచేస్తే విజయం తథ్యమని నిరూపిస్తోంది. ఈ వంటకాలను ఆకలి తీర్చే భోజనంలో భాగంగానే చూడకూడదు, వారసత్వ రుచులను ఆస్వాదించేందుకు ఆహ్వానిస్తోంది ఈ వంటశాల. నిజానికి మాది ఉద్యోగస్తుల కుటుంబం. నేను మాత్రం వ్యాపారవేత్తగా నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. మా వాళ్లలో నేనే మొట్టమొదటి వ్యాపారవేత్తను. ముందుగా రవాణా రంగంలో బిజినెస్ చేశాను. బీకాం చదివాను. కష్టపడి పట్టుదలతో వ్యాపారం నేర్చాను.
మా ప్రయాణం ఒక వాస్తవాన్ని కళ్ళ ముందుంచుతోంది. విజయం కోసం కష్టపడాలి. అంకిత భావం తోడైతే ఎవరైనా తమ కలలు పండించుకోవచ్చు. నూన్స్ బిర్యానీతో మేము అదే సాధించాం. स्ट्रगल करो, ऊपर वाला सब देता है, पहले दे दो. అవాంతరాలను అధిగమించి ఆసియా శిఖరాలను అందుకున్న సాహస యాత్రికురాలు శీతల్ రాజ్ బతుకు పోరులో ఓటమిని చవిచూసి హైదరాబాదీ వంటకాల వ్యాపారముతో చిన్న సామ్రాజ్యమే సృష్టించుకున్న ఆసియా ఉభయులు సామాన్యులు, అసమాన విజేతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.